ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్తే విజయవర్ధన గారు. నమస్తే ఉషా. చేంజ్ లైఫ్లో కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం కావచ్చు, మనతో ఉండేవాళ్ళు కావచ్చు, ప్రతిసారి చెప్తూ ఉంటాం పరిస్థితులు మారుతాయి, పద్ధతులు మారుతాయని. అలాగే కొన్ని చేంజ్ చేసుకుంటే బిహేవియర్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానాన్ని కావచ్చు, పరిస్థితి మెరుగుపడుతుందని చెప్తూ ఉంటాం. ఆ చేంజ్ని ఎక్కడో యాక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి అంటారా? కొన్నిసార్లు వదిలేయడం మంచిది అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ప్రతి మనిషిలో ఉంటుంటాయి. వీళ్ళు ఇలా మారితే బాగుండని, మనకు అనుకూలంగా మారాలని రూల్ కాదు, కానీ కొన్నిసార్లు మారితేనే మంచిది. ఆ సిచ్యుయేషన్కి కావచ్చు, ఆ వాతావరణానికి కావచ్చు. దాన్ని ఎప్పుడూ ఎలా యాక్సెప్ట్ చేయాలి? సో అంటే అవతల వ్యక్తి మారినప్పుడు అంటున్నావా, మారనప్పుడు మారినట్టు యాక్ట్ చేస్తున్నప్పుడు. ఓకే ఓకే, అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తి మారాలి అని అతిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా అని అది మన స్పౌజో, భార్యో, భర్తో అన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలంటే వాళ్ళలో మార్పు రాకపోతే మనకి ముందుకు సాగలేము. నిద్ర పట్టదు. మార్పు రావటం కాదు ఇక్కడ ముఖ్యం, వచ్చిన మార్పు నిలబడటం. ఇప్పుడు ఏదో బెదిరించో, బతిమాలో, అలిగో, సాధించో, లేకపోతే బెదిరించో మార్పు వస్తున్నాం అనుకున్నా అది చాలా టెంపరీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కటి బలంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి కూడా మారాలి అని తను అనుకుంటే తప్పితే ఒకరు చెప్పినంత మాత్రాన అయితే జరగదు, రాదు మార్పు. వచ్చినా అది టెంపరీగా ఉంటుంది. ఎందుకంటే అతను అనుకోలేదు కాబట్టి, ఆమె అనుకోలేదు కాబట్టి. సో ఇక్కడ మార్పు, ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఉషా. ఒకటి, ఇప్పుడున్న విధానంలో ఉంటే ఏమి బాగోలేదు, ఏం జరుగుతోంది, నెగిటివ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సిగరెట్ స్మోకింగ్ ఉంది అనుకుందాం, ఎడిక్షన్. అది ఎడిక్షన్ కానంత లెవెల్లో ఉన్నంత వరకు ఇప్పుడు అసలు మాట్లాడటానికి లేదు, అన్ని సోషల్ అయిపోయినాయి కదా. సో ఎడిక్షనే ఉందనుకుందాం. సో ఇప్పుడు ఎడిక్ట్ అయిన వాడికి అది తాగితే అంటే లంగ్స్కి మంచిది కాదు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ తెలియదని మనం అనుకుంటామా? సిగరెట్ పెట్టే మీద క్లియర్గా రాసి ఉంటుంది. సో తాగే వాళ్ళకి అది తెలిసినా ఆపుకోలేకపోతున్నారు కాబట్టి దాన్ని మనం ఎడిక్షన్ అన్నాం, అంతే కదా, వ్యసనం. సో ఇప్పుడు ఒక భార్య, ఒక భర్తకి ఎడిక్షన్ ఉందనుకుందాం. భార్య భర్త ఆరోగ్య రీత్యా మానండి అని పోరు పెడతా, దెప్పుతా, ఆబ్వియస్గా మనం చేసేది అదే కదా. చేస్తున్నప్పుడు ఇతనికి మారాలి అనేది అనిపించకపోతే ఈ భార్య పెట్టే పోరు కానీ ఏదైనా ఎంతవరకు సాధ్యం అవుతుంది అతన్ని మానిపించడానికి? అవ్వదు. బట్ ఇతను అనుకుంటే అంటే ఏంటి, నాకు జరుగుతున్న నష్టం ఏంటి, నేనేం కోల్పోతున్నాను అనేది ఇతనికి తెలవాలి. ఒకటి, మానేస్తే వచ్చే లాభాలు ఏంటి అనే దాని మీద, ఈ 2 ఫ్యాక్టర్స్ మీద దృష్టి ఉంటే కనుక, ఒక ఇదనే కాదు ఏదైనా సరే. ఇప్పుడు ఫ్రెండ్స్తో అతిగా టైం స్పెండ్ చేసి ఈ ఇంటి విషయాలకో కెరీర్ మీద దృష్టి పెట్టకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గాలి తిరుగుడు అన్నట్టు, అంటే దేని మీద ఫోకస్ లేకుండా, పెళ్ళైన తర్వాత కూడా బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు ఫోకస్ లేకుండా ఉండే వాళ్ళకి అది కూడా ఒక తప్పుదారే కదా భార్య దృష్టిలో. అంటే నిలకడ, ఈ బిజినెస్ చేస్తా, ఆ బిజినెస్ చేస్తా అని ఇక్కడ స్పెండ్ చేసి అది పెట్టి, అది దివాళది, ఇది పెట్టి అని నిలకడలేని తను. ఇది డెఫినెట్గా భార్యకి బాధ కలిగిస్తుంది. పెట్టమన్నప్పుడు ఇప్పుడు నాకేం లేదు, ఎలా ఉంది నా జీవితం నెగిటివ్ వేలో, ఇది మార్చుకుంటే పాజిటివిటీస్ ఏంటి, ఈ రెండిటి మీద ఒక వ్యక్తి కనుక దృష్టి పెట్టి ఆలోచించగలిగినప్పుడు అతనికి మారాలి అని అనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడు మన ఇన్ఫ్లుయెన్స్ అనేది, అంటే భార్య చేసే హితబోధ కానీ, పోరు కానీ, లేకపోతే బతిమాలటం కానీ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తుంది, అంటే ప్రేరణ. అంతే తప్పితే ఒక వ్యక్తి మారాడు అంటే మన అవతల వ్యక్తి, మన పాత్ర చాలా తక్కువ ఉంటుంది. బలంగా తనకు అనిపించినప్పుడు అది జరుగుతుంది. ఈ లోపున మనం తెగ ఎక్స్పెక్ట్ చేసేసి, భార్య కానీ భర్త కానీ, ఇప్పుడు ఒక భార్యకి అవసరం ఉన్నా లేకపోయినా చూసిందల్లా కొనేసే అలవాటు ఉంటుంది, అవునా? దానివల్ల ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి భర్త కొనొద్దు, ఈ షాపింగ్లు. ఇప్పుడు ఎస్పెషలీ కోవిడ్ తర్వాత నాకు చాలా కేసులు వచ్చినాయి, ఈ ఆన్లైన్ షాపింగ్ మా ఆవిడతో మానిపించలేకపోతున్నానని. ఎందుకంటే అదొక ఎడిక్షన్ అయిపోయింది.
దానివల్ల తెలియకుండా ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తున్నాయి. సో అట్లాంటప్పుడు దీనివల్ల జరుగుతున్న నష్టం, ఇది మానేస్తే వచ్చే లాభం తెలియనంత వరకు ఆవిడని మార్చలేరు. అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనేది పనిచేస్తుంది. ఆవిడకి తెలిసి ఆవిడ మానాలి అనుకున్న రోజున ఆన్లైన్ షాపింగ్ బదులు మనమే వారానికి 10 రోజులకో నెల రోజులకు ఒకసారి వెళ్ళి నీకు నచ్చినవి కొనుక్కుందాం, ఇది తగ్గించు, ఈ ప్రేరణ అనేది, మోటివేషన్ అనేది అప్పుడు పనిచేస్తుంది. ఈ లోపున గనక అవతల వ్యక్తి ఎవరైతే మార్పు కావాలి అవతల వ్యక్తులు అని కోరుకుంటున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే వీళ్ళకి డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ డిసప్పాయింట్మెంట్స్ ఎక్కువ అయ్యి మార్పు అనేది అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది, మనల్ని బట్టి కాదు, మన ఎక్స్పెక్టేషన్స్ బట్టి కాదు అని తెలుసుకోలేనంత వరకు ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. సో అది చాలా ప్రాబ్లం. దానివల్లే అసలు మొత్తం ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తలకు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా మారాలి అవతల వ్యక్తి, అలా ఉండాలి అవతల వ్యక్తి, ఇలా ఉండాలి నా భార్య, అలా చెయ్యాలి నా భర్త. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంత వరకు వాళ్ళు అలా ఉండనప్పుడు వీళ్ళకి ఆబ్వియస్గా నిరాశ, నిస్పృహలు, డిసప్పాయింట్మెంట్లు, మారనందుకు వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఎడిక్షన్స్ వల్ల ఉంటాయో అవి వీళ్ళు తీసుకోవటం, ఇవన్నీ కూడా తగ్గిపోయి రోజు యుద్ధాలు, గొడవలు ఇదే జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు అవతరాలు సర్లే చేంజ్ చేసుకుంటున్న ప్రాసెసే యాక్ట్ చేస్తున్నాడేమో అని కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ ఎక్స్పెక్టేషన్లోనే మునిగిపోయామో అనిపిస్తూ ఉంటుంది. యాక్షన్ ఎంతకాలం చేయగలుగుతారు? సో ఆ మార్పు నిలకడగా ఉందా లేదా అది నువ్వు గమనించుకున్నప్పుడు తెలిసిపోతుంది. ఇంకొకటి, నీకు అబద్ధాలు చెప్తూ ఇంకెక్కడన్నా ఇది కంటిన్యూ చేయట్లేదు అనేది, అది కూడా ఎక్కువ కాలం నిలబడదు. మనకి ఏదో ఒక రకంగా అది తెలుస్తూ ఉంటుంది. మాటల రూపంలోనో లేకపోతే చివరికి వచ్చేసరికి ఫైనాన్షియల్ డబ్బులు మిగలకపోవటం వల్ల కొన్నేమో ఆబ్వియస్గా కనపడుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను మారిపోయాను, తాగను అన్న వ్యక్తి తాగి ఇంటికి వస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. ప్లస్ టెంపరీగా 4 రోజులు ఉండి కన్సిస్టెంట్గా లేకపోయినా అది మీకు తెలుస్తుంది. అంటే ఏదో మనం ఇచ్చిన ప్రేరణతోనో ఇన్ఫ్లుయెన్స్తోనో లేకపోతే మనం చెప్పిన దానికి టెంప్ట్ అయ్యో నిజమే కదా అనిపించి మారదాము అని, స్వతహాగా మార్పు రాకుండా మారదామని అనుకున్న పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది ఎక్కువ కాలం నిలబడదు. ఇంకొకటి, లేదా రీజన్ అనేది బలంగా అన్న కొడుతుంది కొంతమందిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు తాగుడు మానకపోతే మీరు 6 నెలల కంటే ఎక్కువ బ్రతకరు అన్నారనుకోండి, చచ్చినట్టు వచ్చేస్తుంది మార్పు. ఆ పూట నుంచే వచ్చేస్తుంది. ఎందుకు? ప్రాణ భయం. ఇప్పుడు తన్నే భర్త ఉన్నాడు అనుకోండి, ఆ పోలీస్ కంప్లైంట్ ఇస్తామని పెద్ద మనుషులు వచ్చి కూర్చోబెట్టి ఇంకోసారి ఈ అమ్మాయి మీద దెబ్బ పడిందా ఇక డైరెక్ట్గా పోలీస్ కంప్లైంటే, లేకపోతే డివోర్సో ఇలాంటివి ఉన్నాయనుకోండి, మారొచ్చు అతను. అంటే ఇవన్నీ మళ్ళీ అందరికీ వర్కౌట్ అవుతాయి అని ఏం చెప్పలేము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి. సో అట్లాగే భార్య చేసే ఏమన్నా ఉన్నాయి అనుకోండి, భర్తకి అంటే బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. సో ఇలాంటివి డివోర్స్లు ఇలాంటివి అన్నప్పుడు ఏంటంటే పిల్లల్ని వదిలేళ్ళలేక వాళ్ళు నిజమైన మార్పులు చేసుకోవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే కాన్సిక్వెన్సెస్ తెలిసినప్పుడు కొంతమంది మారే అవకాశాలు ఉంటాయి. అంటే నేను ఇది మారకపోతే నాకు వచ్చే డ్రాబ్యాక్ ఏంటి చెప్పాను కదా, నేను ఫస్టే చెప్పాను 2 ఫ్యాక్టర్స్. మారితే వచ్చే మంచి ఏంటి, మారకపోతే జరిగే చెడేంటి, ఈ ఫ్యాక్టర్స్ తెలిసినప్పుడు నీకు ఆలోచన శక్తి, మంచి థింకింగ్ అనాలిసిస్ ఉంటే గనక నీకు మొదలవుతుంది మారాలి అనే కోరిక. అప్పుడు మార్పు అనేది నిలబడుతుంది. మీరు అన్నట్టుగానే వైఫ్ అండ్ హస్బెండ్లో కనుక చేంజ్ని కనుక ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనిషి కనుక చేంజ్ అవ్వకపోతే మనం కూడా కొన్నిసార్లు బలంగా మనకి నచ్చలేదు, ఇదే ఇలాగే ఉంటే పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు చెప్పినట్టు కాన్సిక్వెన్సెస్ అర్థమైనప్పుడైనా అట్లీస్ట్ మనిషికి ఎక్కడో రిలేషన్షిప్ మీద ఉన్న గౌరవం కావచ్చు, రెస్పెక్ట్ కావచ్చు, ఆగే అవకాశం ఉంటుంది, మారే అవకాశం జెన్యూన్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఏంటంటే అవతల వ్యక్తి మారటానికి కావలసినవి మనం ఫ్యాక్టర్స్ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ ప్రేరణ కానీ కలిగించగలము తప్పితే మార్పు రావాలి నాలో అనే ఆలోచన మాత్రం ఎవరికి వాళ్ళకి కలిగినప్పుడే ఆ మార్పు నిలకడగా ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.